వేలాది మందికి వెనకాల ఉందో లేదో కూడా తెలియదు, ఆస్తి డబ్బుందో లేదో కూడా తెలియదు. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళకందరికీ అన్నం పెడతమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళ కడుపు నింపిన అద్భుతమైనటువంటి కథ డొక్కా సీతమ్మ కథ. 1850 సంవత్సరంలో ఆవిడ ఉన్నారు. అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా ఆవిడ యొక్క సేవలు మెచ్చుకుని, అమ్మ మీరు రెండమ్మా, మీకు బ్రిటిష్ గవర్నమెంట్లో మీకు అవార్డు ఇస్తామంటే, అమ్మ ఇక్కడ చాలామంది ఆకలిగా ఉన్నారు బాబు, నేను వాళ్ళకి అన్నం పెడితే చాలు, నాకు అదే తృప్తి అని చెప్పి ఆవిడ చెప్పిందట. అంత మంచి హృదయం, అంత మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారనేది గుర్తిరిగి అటువంటి వాళ్ళ కథని జనాలకు తెలియచేలా చెప్పాలని చెప్పేసి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా వినరండి. మీడియా ద్వారానే వింటారు, సినిమా ద్వారానే వింటారు. కరెక్ట్గా సినిమా కనుక తీయగలిగితే ప్రజల హృదయాల్లో నాటుకుపోద్ది. జస్ట్ నిన్న కాక మొన్న చావా సినిమా వచ్చింది. అసలు శంభాజీ అంటే ఎవరు మనకు తెలియదు, శివాజీ కొడుకు పేరు శంభాజీ అని కూడా మనకు తెలియదు. కానీ ఇవాళ అది రాగానే అసలు శంభాజీ ఎవరని చెప్పి మన యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అంతా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకేంటంటే ఎవరు రాశారో మనకి తెలుగు పుస్తకాలు కానీ లేకపోతే మన పాఠ్య పుస్తకాలు కానీ మొట్టమొదట ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు పుస్తకాలు తయారు చేశారో నిజంగా వాళ్ళు చాలా దుర్మార్గులు నాకు ఉద్దేశం. మనకున్న శివాజీ కథలు లేకుండా బాబర్ కథలు, అక్బర్ కథలు, అక్బర్ మంచివాడు, ఔరంగజేబు, షాజహాను, తాజ్మహల్ వీళ్ళ బొందా ఇది చూపించారు తప్ప మన కథలు ఎక్కడ చూపించారు? మన శివాజీ కానీ మరొకటి కానీ ఇలాంటి కథలు చూపించలేదు. ఇప్పుడు కూడా ఈ నిజంగా రాంబాబు గారు ధైర్యం చేసి సాహసం చేసి మన మధ్యలో ఉన్న అమ్మాయి కథ, మన మధ్యలో ఉన్న డొక్కా సీతమ్మ గారి కథ చూపించాలంటే ఇది నిజంగా జనాలకు తెలుస్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వస్తారు. 400 ఎకరాలు ఎంతో ఉండేది భర్త గారికి. అంటే ఇప్పుడు మన సినిమాలో మోహన్ గారు చేస్తున్నారు ఆ పాత్ర. ఆ 400 ఎకరాలు అమ్మేసి కూడా అన్నం పెట్టారంట. నేను ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో చూశాను ఒకసారి. ఒకరోజు రాత్రిపూట బాగా వర్షం తుఫాను వస్తూ ఉంటుందంట. ఆవిడకి దగ్గరికి వచ్చి రాత్రిపూట అమ్మ నాకు ఆకలిస్తుందమ్మా అంటే అప్పటికప్పుడు ఆవిడ వండి అన్నం వేడి అన్నం వండి పెట్టిందంట. అంటే ఇంత మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. దానం పరబ్రహ్మ స్వరూపం పురాణాల్లో కూడా చెప్తున్నాయి. కాబట్టి అటువంటి దానాన్ని ఆవిడ ఆదర్శంగా తీసుకుని ఆవిడ భర్త కూడా దానికి సహకరిస్తూ అద్భుతమైనటువంటి పాత్ర చేసిన ఆమెని ఎన్ని సినిమాలు చేశారో లెక్కలేదు, ఎంత డబ్బు సంపాదించారో లెక్కలేదమ్మా. కానీ జీవితంలో ఇలాంటి పాత్రలు మీకు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇది రికార్డ్ అయిపోతుంది, మీ మీద రికార్డు పెరుగుతుంది జనాలకి. చాలామంది మా ఆర్టిస్టులు ఉంటారు, కానీ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. నువ్వు ఆర్టిస్టు నిజంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను నీ సినిమాలు చూస్తున్నాను, చక్కటి సినిమాలు. మరి ఇవాళ నిజంగా ఈ సినిమా తీస్తున్న రాంబాబు గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే నేను 2 పేకలు ఎందుకంటే డైరెక్టర్ మనసులో నిర్మాత ఉంటా, నిర్మాత మనసులో డైరెక్టర్, లేకపోతే సినిమా అయిపోద్ది బయటికి. కాబట్టి ఇద్దరు కూడా సంతోషంగా ఈ సినిమాను అద్భుతంగా తీయండి. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. రాబోయే విశ్వాసనామ సంవత్సరంలో మీరు మొట్టమొదటి గొప్ప హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇందులో ఉన్నటువంటి సుచిత్ర గారు కానీ ఇంకోరు కానీ అందరికీ కూడా మా ఉత్తమల రామ సత్యనారాయణ గారు ఆయన నిర్మాత, నేనైతే యాక్ట్ చేయట్లేదు కానీ ఆయన యాక్టింగ్ కూడా మొదలుపెట్టేశాడు. చక్కగా సంతోషంగా, చాలా సంతోషం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి అనే పేర్లు రాసుకుంటే అందులో మొట్టమొదటి పేరు డొక్కా సీతమ్మ. ఆ డొక్కా సీతమ్మ మన ఆమని. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఉషారాణి మూవీస్ బ్యానర్ పై డొక్కా సీతమ్మ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి కథ చెప్పారు. నాకు నిజంగా తెలీదు, ఎందుకంటే నేను నా నేటివ్ వచ్చి బెంగళూరు, కర్ణాటక కాబట్టి తర్వాత చెప్పిన తర్వాత నేను మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి చూసాను ఆవిడ గురించి. ది గ్రేట్ డొక్కా సీతమ్మ, ఆవిడ గురించి విన్నాను. ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ఆవిడ పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది. సో అలాంటి ఒక మహానుభావురాలు. ఆవిడ బయోపిక్ నేను చేస్తున్నప్పుడు నేను కాదంటాను, నేను తప్పకుండా చేస్తాను సార్. నేను ఇంకేం మరో మాట మాట్లాడలేదు, చేస్తాను సార్ నేను. ఎందుకంటే ఇది ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం. మురళీమోహన్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఇది ఎవరికి రాసి పెట్టుంటో ప్రతి ఒక అన్నం మీద ఒకరు ఇది ఎవరికి పోవాలని రాసి పెట్టుంటుందమ్మా, అలాగే ఈ సినిమా నీకు రాసి పెట్టిందన్నారు. సో అంత పెద్ద
మురళీమోహన్ గారు ఆయన పెద్ద ఆయన ఇలా చెప్పినప్పుడు నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ అని ఈ సినిమా నేను నిజంగానే అదృష్టం నేను చేస్తున్నానని. సో పైగా నేను మురళీమోహన్ గారు చిన్నప్పుడు నేను చూసి చాలా సినిమాలు చూశాను. ఆయన ఎంత సీనియర్ ఆర్టిస్ట్, ఆయన పక్కన నేను ఆయన వైఫ్గా నేను ఇందులో చేస్తున్నందుకు ఇంకా చాలా 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 గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాగా సుచిత్ర గారు ఇది ఫస్ట్ డే మాకు సాంగ్ పెట్టారంట. సుచిత్ర గారు మన మాస్టర్ సుచిత్ర గారు ఫస్ట్ డేని కలిశాను నేను. ఇది చాలా అదృష్టం నీకు, ఇంత మంచి సినిమా అవుతుంది నీకు అని ఆవిడ గురువు నాకు మంచి మంచి ఇది చెప్పారు. ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా తీశారు. ఎందుకంటే నేను ఆవిడతో హీరోయిన్గా చాలా సినిమాలు చేశాను. మా ఇద్దరితో ఒక మంచి బాండింగ్ ఉంది. సుచిత్ర గారు అంటే ఏ ఒక్క డాన్స్ మాస్టర్ వచ్చినా నేను కొంచెం కష్టపడతాను. సుచిత్ర మాస్టర్ గారు అంటే నాకు ఈజీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మాకు తగినట్టుగా ఆవిడ ఒక మూమెంట్స్ చెప్తారు. సో అంత ఒక ఆర్టిస్ట్కు చాలా కంఫర్ట్గా ఉంటారు ఆవిడ. సో ఇప్పుడు కూడా ఆవిడ ఈ సినిమా చేసిన చాలా సంతోషం అయింది. ఇలాగా ఈ సినిమాలో అందరూ కలిసి మేము ఒక మంచి యూనిట్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నాము. రవినారాయణ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, అయినా నేనే చేయాలని మీరు కోరుకున్నారు. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా ఇప్పటివరకు తీసినంత చాలా బాగా వచ్చింది. ఇంకా ఉంది, చాలా వర్క్ ఉంది దీంట్లో. మంచిగా చేయాలి ఈ సినిమా, మంచిగా తీసి మంచిగా హిట్ అవ్వాలి ఈ సినిమా. ఆంధ్ర ప్రజలందరికీ ఒక మంచి ప్రజెంట్ చేయాలి ఈ సినిమా అని అనుకుంటున్నాం మేమందరూ, హోల్ యూనిట్ అలాగే అనుకుంటున్నాం. ఇది ఎంటైర్ మా యూనిట్లో అందరూ కష్టపడి చేస్తున్నాం ఈ సినిమా. మన మురళీమోహన్ గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్లో చక్కగా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చక్కగా వస్తున్నారు. మేమిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్గా నిజంగా చూస్తే డొక్కా సీతమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నాం మేము సెట్లో. నిజంగా చాలా బాగుంది. ఆ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ మా ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ అంతా చక్కగా వచ్చింది ఇంతవరకు. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా చేసినందుకు. ఇంకా నాకు మరో మాట లేదు చెప్పడానికి. అదృష్టం అంతే, ఇది నిజంగా దేవుడు వరం ఈ సినిమా నేను చేస్తున్నది. ఎందుకంటే నా కెరియర్లో ఎన్నో సినిమాలు చేశాను, డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ క్యారెక్టర్ నేను చేస్తున్నా అన్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ, ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పక్కన మీరు కూడా చేసేందుకు ఒప్పుకున్నారు. మీరు ఎంత పెద్ద మహానటుడు, మీరు శ్రీదేవి గారితో అంతా యాక్ట్ చేశారు మీరు. సో మీ పక్కన నేను చేయడం కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంకా బాగా రావాలి, ఈ సినిమా బాగా పెద్ద ప్రజెంట్ చేయాలి ఆంధ్ర ప్రజలకని అనుకుంటున్నామండి. సో దీనికి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. మెయిన్ మీడియా వాళ్ళు ఈ సినిమాని చాలా చాలా ఎలా తీసుకెళ్ళాలో అంత ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. నీతికి అలంకరించినటువంటి సినీ ప్రముఖులు, ఇతర రంగాల నుంచి ప్రాతిథ్యం వస్తున్న అనేక మంది మేధావులు, ప్రజ్ఞావంతులు, మీడియా ప్రతినిధులు, ఇక్కడ సముస్తున్నటువంటి అందరు ఆహుతులకు కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ క్షణం చాలా గొప్ప క్షణం మా జీవితం. కించిత్ గర్వంగానూ ఉంది. ఇంతటి మహోన్నతమైనటువంటి ఒక ఆశయం కలిగిన కుటుంబంలో జన్మ తీసుకుని కూడా ఇది నా సుకృతంగా భావిస్తుంది. అయితే సీతమ్మ గారి గురించి అందరూ చెప్పారు, చాలా మటుకి అందరికీ తెలుసు. కానీ ఆవిడ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాకున్న పరిమిత పరిజ్ఞానం వరకు కూడా భగవంతుడు కొన్ని కాలాలని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి కొంతమంది వ్యక్తుల్ని ఈ భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు అని చెప్పి నా అభిప్రాయం. అప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి ఆవిడ యొక్క అవసరం ఈ దేశకాల పరిస్థితి ఉంది అని భావించి భగవంతుడు పంపిన ఒక మహా వ్యక్తి డొక్కా సీతమ్మ. అయితే
చాలా మంది చెప్పినట్టుగా చాలా మంది చెప్పినట్టు కూడా ఇది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ప్రవాహంగా ఉంటుంది. సమయాభావాన్ని బట్టి మిగతా మహతులు కూడా ఇక్కడ ఉన్నాను కాబట్టి దాని గురించి క్లుప్తంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి వ్యక్తిలోనూ కూడా ఏదైతే మన ఇందాక పోస్టల్ టీచర్స్ చంద్రబోస్ గారు చెప్పారో, ఆ జీవికి జీవాన్ని ఇచ్చే ఆహారం కాబట్టి ఆ ఆహారాన్ని అహర్నిశల అహరహం ఆవిడ శక్తి ఉన్నంత వరకు, ఆవిడ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఒక అశిఖరారాపం తీసుకుంటున్న ఆ వ్యక్తి అవకాశం. ఈ వేదిక మీదకి నన్ను ఆహ్వానించిన వాళ్ళందరూ, నాకు ఈ ఆహ్వానాన్ని శ్రీ రవినారాయణ గారు, రాంబాబు గారు, ఇలాగే మళ్ళీ ఒక మంచి ఆలోచన రావడం కూడా అది భగవత్ సంకల్పం. అది కూడా ఆ ఆలోచన వ్యక్తి చేసుకుని, ఆ ఆలోచన ఎవరికైతే వస్తుందో ఆ వ్యక్తి చేసుకుని సుఖం అని కూడా నేను భావిస్తాను. ఒక మహా వ్యక్తి జీవితాన్ని ఒక చిత్రంగా మలచాలి, దాని ద్వారా అది ప్రజలకు అందరికీ చేరవయ్యేటువంటి ఉదాత్తమైన ఆలోచన కలిగినటువంటి శ్రీ రవినారాయణ గారిని నేను చాలా అభినందిస్తూ, ఈ విషయంలో వారికి సహాయ సహకారం శ్రీ రాంబాబు గారు, మిగతా సాంకేతిక నిపుణులు, దీనికి సంగీత పరంగా కొరియోగ్రఫీ చేసిన శ్రీ బోస్ గారు, చిత్రా బోస్ గారు, వీరందరినీ హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విషయంలో నాకు ఒక చిన్న అభిప్రాయాన్ని ఈ సభ ముందరగా వెలిపుచ్చాలని అనిపించింది. అదేమిటంటే, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసినా కానీ, ఒక మంచిని తలపెట్టినా కానీ, దానికి వెంటనే అన్నీ ఏదో ఒక బెడ్ ఆఫ్ రోజెస్ లా జరిగిపోతుంది. అనేక అవరోధాలు వస్తూ ఉంటాయి. ఇది సందర్భమో కాదో నాకు తెలియదు కానీ, నా అభిమాన రచయిత శ్రీ చంద్రబోస్ గారు సినిమాలో ఒక చక్కటి గీతాన్ని రాశారు. ఆ గీతంలో కొన్ని పదాలు ఏమిటంటే, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అలాగా ఈ అవరోధాలన్నీ దాటుకుంటూ, ఏవైతే అడ్డంకులు మధ్య మధ్యలో వస్తాయో వాటిని దాటుకుంటూ శ్రీ రవినారాయణ గారు, మిగతా చిత్రబృందం అందరూ కూడా దీన్ని ఒక గొప్ప విజయాన్ని సాధించి తీరుతారని చెప్పి ఎంతో ప్రగాఢ విశ్వాసంతో ఈ సభాముఖాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. డొక్కా సీతమ్మ గారి వారసుడుగా వారికి ఈ విషయంలో ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా కూడా మా శక్తి మేరకు మా అందరి తరఫున కూడా వారికి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా, మమ్మల్ని ఏ చిన్న అర్థరాత్రైనా కూడా వారు మమ్మల్ని సంప్రదించని చెప్పి సభాముఖంగా వారికి నేను భరోసాని కల్పిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చింది ఇక్కడ పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్నట్టు మా కుటుంబ సభ్యులు, డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రెస్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ సినిమా తీయాలనే థాట్ రావడం అనేది ఇందాక చంద్రబోస్ గారు చెప్పారు ఆ విషయం. అయినా కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, చాలా గొప్ప విషయం అండి. ఒక దర్శకుడికి, ఒక నిర్మాత, ఆ దర్శకుడిని సపోర్ట్ చేస్తూ నిర్మాత గారు రావడం, చేయడం, ఇటువంటి సినిమా తీయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీయాలంటే డైరెక్టర్కి, రచయితకి కానీ డైరెక్టర్ కానీ చాలా పని ఉంటుంది. పరిశోధన చెయ్యాలి ముందు. ఏ తప్పు తీసినా కూడా ఏ కవనం పడేస్తుంది. అది లేకుండా మీరు నా దగ్గరికి మొన్న వచ్చినప్పుడు చెప్పారు, ఒక సంవత్సరం దీన్ని పరిశోధన చేశాను సార్ నేను అని చెప్పారు నాకు మీరు మొన్న. నిజంగా మీ పరిశోధనకి నిజంగా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఆ మాత్రం యొక్క
పరిశీలన లేకపోతే మనం చేయకూడదండి ఇలాంటి సినిమా. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ, ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణయే కాదు పరాయి రాష్ట్రాలకు కూడా, బ్రిటిష్ వారికి కూడా తెలుసు. బ్రిటిష్ కలెక్టర్ గారికి ఫేవర్ వచ్చి పడిపోతే ఆ డ్యామ్ కట్టేటప్పుడు సాంప్రదాయ ఫుడ్ పెట్టి ఆవిడ కాపాడింది డొక్కా సీతమ్మ గారు. సో వారికి కూడా తెలుసు డొక్కా సీతమ్మ గారి చరిత్ర. అలాగే లండన్ రాజు గారు డొక్కా సీతమ్మ గారు అమ్మని అక్కడికి ఆహ్వానిస్తే ఆవిడ వెళ్ళలేదు. నాకు ఈ పేరు ప్రతిష్టలు అక్కర్లేదండి, నేను చేసే కార్యక్రమాలు చాలు నాకు అని చెప్పి వెళ్ళలేదు. ఆయన దానికి కూడా బాధపడకుండా వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ హాల్లో అత్యద్భుతమైన ఫోటో పెట్టారు. సో దేశం అంతా తెలుసు ఈ చరిత్ర, డొక్కా సీతమ్మ గారి చరిత్ర. నిజంగా మన ఆంధ్రుల అన్నపూర్ణ అని మనం అనుకుంటున్నాం, కాదు, ఆంధ్రుల అన్నపూర్ణ ప్రపంచానికే తెలుసు నిజంగా. అటువంటి చిత్రంలో మురళీమోహన్ గారు డొక్కా జోగన్న క్యారెక్టర్ కదండి మీరు చేసింది. డొక్కా జోగన్న క్యారెక్టర్ చేయడం నిజంగా మీ అదృష్టం సార్, చెప్పాలి. మీ అదృష్టం కాదు, మా అదృష్టం. ఎందుకంటే మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మురళీమోహన్ గారి దగ్గర ఎవరైనా ఓ మంచి పని చేస్తున్నారు అంటే వారికి విని ఉంటారండి. ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. ఎందుకంటే మేమంతా ఒక యూనిట్, దాసనారాయణరావు గారి యూనిట్తో చెప్పిన వ్యక్తులు మేమందరం. ఆయన మనసుతో నాకు తెలుసు అండి. ఇందాక మీ గెటప్ చూశాను నేను, తక్కువ వేసుకుని అది వేసుకుని ఇట్లాగా ఉంటే ఎంత బాగుందో ఆ గెటప్ అసలు నిజంగా. ఇంకా పక్కన పెడితే ఆమని గారు, అసలు ఆమని గారు నా పోస్టర్ మీద ఇందాక ఆయన ఓపెన్ చేశారు, చంద్ర బోస్ గారు ఓపెన్ చేసిన పోస్టర్ మీద ఆ ముసలావుడి క్యారెక్టర్ చూస్తే నిజంగా డొక్కా సీతమ్మ గారి లాగే ఉంది. నిజంగా చేసే గొప్ప సెలక్షన్ మీది ఆమని గారు. ఇలాంటి సినిమాలు చేయడానికి కూడా అవకాశం ఆర్టిస్టులకు రావాలి, వస్తేనే చేయగలుగుతారు. ఇందాక ఆమని ఓ మాట చెప్పింది ఇందాక స్టేజ్ మీద, రాసి పెట్టితే మనకు వస్తుందని మురళీమోహన్ గారు చెప్పారు నాకు షూటింగ్ లో అని. దట్ ఈస్ కరెక్ట్ అండి. అది రాసి పెట్టితేనే వస్తుంది. వచ్చిన తర్వాత కృషి వల్ల మనం ఆ క్యారెక్టర్ ని పండించాలి మనం అంటే. కానీ పండించి ఉంటారు ఆమని గారు, మురళీమోహన్ గారు, దాంట్లో సమస్య లేదండి. దాంట్లో ఈ సినిమాకి పనిచేసే ప్రతి టెక్నీషియన్ నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే పలానా పిక్చర్ చేశాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని, కృష్ణ గారిని, ఇట్లాంటి కొంతమంది ఆర్టిస్టులు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం చరిత్రలోనండి. చరిత్రలో కొన్ని పాత్రలు వేసి అలా నిలిచిపోయారండి. రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఈ రోజుకి మర్చిపోగలమా మనం? ఎన్టీ రామారావు గారి పాత్రలు ఎన్ని మర్చిపోగలం? అలాగే ఈ సినిమాలో రేపు ఆమని గారిని, మురళీమోహన్ గారిని మనం మర్చిపోలేమండి నిజంగా ఈ సినిమాలో. ఇందాక అమ్మాయి చెప్పింది, ఇంకా ఆమని అనే పేరు చేసి డొక్కా సీతమ్మ ఆమని అని చెప్తారు ఇంక ఫర్దర్ గా. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే రంగారావు, సాక్షి రంగారావుని ఎందుకు పిలుస్తున్నారు? సాక్షి సినిమాలు వేసి పాపులర్ అయ్యేది కాబట్టి సాక్షి రంగారావు అని పిలుస్తున్నారు. అట్లాగే ఆమని గారి మీదట డొక్కా సీతమ్మ ఆమని అని చెప్పి పిలుస్తుంది. నిజంగా ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగానో. ఎందుకంటే కాలం మారిపోయింది. ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పారు, కాలం మారిపోయి ఏయో సినిమాలు వస్తున్నాయి, చూడలేకపోతున్నాం. కొన్ని సినిమాల వరకు, కొన్ని సినిమాలు మంచిగా వస్తున్నాయని చెప్పారు ఆయన. ఆయన ఉన్న మనసులో ఉన్న బాధలు చెప్పారు పైన. కరెక్ట్. ఇలాంటి సినిమాలు వస్తే వచ్చే యంగ్ జనరేషన్ కి బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికే డొక్కా సీతమ్మ అంటే తెలియని ఆంధ్రుడు లేడని నాకు తెలిసి. మరి ఆవిడ పెద్దగా చదువుకోలేదు, కానీ ఆవిడ గురించి అందరూ చదువుకుంటారు. గొప్ప విషయం అది, ఆవిడలో ఉన్న గొప్ప విషయం అది డొక్కా సీతమ్మ గారు. మరి డొక్కా జోగన్న గారు కూడా ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆవిడ్ని ఎక్కడికో ఆయన వేద పండితుడు, ఎక్కడికో వెళ్ళి ఆ వేద సభకు వెళ్ళి తిరిగి వస్తూ ఆకలేస్తుంది అని చెప్పి భవానీ శంకర్ గారికి వెళ్ళి భోజేద్దామని చెప్పి వెళ్ళారు. భవానీ శంకర్ గారు అంటే డొక్కా సీతమ్మ ఫాదర్. వెళ్ళినప్పుడు అక్కడ డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రవర్తన, ఆవిడ యొక్క లక్షణాలు అన్నీ చూశాడు ఆయన. టోటల్ చాలా సంస్కారంగా చక్కగా ఉంది, మన సాంప్రదాయం ప్రకారం ఉంది అని అనుకున్నాడు ఆయన. ఈ సంబంధం చేసుకున్నాడు ఒక జోగన్న గారు. ఆ విధంగా ఇళ్ళు వస్తూ కూడా అక్కడికి
సో ఏది ఏమైనా ఓ గ్రేట్ సినిమా తీశారు. చాలా మంది ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు. మురళీమోహన్ గారు కొంచెం అర్జెంట్గా కూడా బయటకు వెళ్ళాలి. ఆయన ముందే చెప్పారు. ఆయన నేను ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటుంది. ఈ సినిమాలో చేసినటువంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ మరి యూఆర్ గ్రేట్. ఈ సినిమాలో చేయడం గారు, చంద్రబోస్ గారితో పాటు మీరు కూడా గ్రేట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక పాట విన్నానండి, చాలా చాలా బాగుంది పాట. కార్తిక్ గారు ఈజ్ గ్రేట్. ఇంకా ఫోటోగ్రాఫర్ గారు బ్రహ్మాండంగా చేస్తుంటారు, క్వశ్చన్ లేదు. అంటే ఏది ఏమైనా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అదృష్టవంతులు. వారికి అభినందనలు తెలియపరుస్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి అలాగే మా సోదరుడు అలాగే నరసింహారావు గారికి, ఆ పక్కింటి అమ్మాయి సుచిత్ర గారికి, అలాగే చిత్ర నిర్మాతలకు, అలాగే డైరెక్టర్ గారికి, డొక్కా సీతమ్మ గారి వంశీలు ఇప్పుడు దాకా వాళ్ళు చక్కని మాటలు మాట్లాడారు. మామూలుగా సినిమా మీటింగుల్లో జరిగే మాటల్లాగా కాకుండా ఓ చరిత్ర చెప్పినట్టుగా చెప్పారు వాళ్ళందరూ కూడా. చాలా సంతోషం అండి అందరూ రావడం వాళ్ళ కోసం. గతంలో క్రితంసారి పుష్కరాలు జరిగింది, గోదావరి పుష్కరాలు అందరికీ గుర్తుండే. ఆ పుష్కరాలు జరిగినప్పుడు నంది నాటకోత్సవాలు కూడా అక్కడే చెప్పాం, పోటీలన్నీ కూడా. ఆ పోటీల్లో వచ్చిన నాటిలో డొక్కా సీతమ్మ గారి నాటకం కూడా వచ్చింది. ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ కూడా దానికి అవార్డు. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అవార్డులు ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా ఆర్థికంగా అలాగే అవార్డ్స్ పరంగా అన్ని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే మామూలుగా ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో కథలు చూస్తాం, కానీ ఇవన్నీ రియల్ స్టోరీ. ఒక మహాతల్లి ఆవిడ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఆకలి అని అన్నమాట కాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పంచభక్ష పురాణాలు చేసి పెట్టిన గొప్ప వ్యక్తి. ఎన్నో దానాలు చేస్తుంటాం, అన్ని దానాల కంటే గొప్ప దానం ఇదేంటి అంటారు. ఎందుకంటే ఆకలి వేస్తే ఆకలి మనం తట్టుకోలేదు, ఏదో ఒకటి తినేయాలి, ఎవరో ఒకళ్ళు అన్నం పెట్టి తినాలి అని పెట్టిన తర్వాత చాలా సంతృప్తి, చాలా గొప్ప కట్టుబడి చక్కగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. అలాంటి ప్రధానం ఆ వ్యక్తి ఆవిడ. అలాంటి ఆవిడ స్టోరీ రావడం చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా తెలియవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్కూల్స్ లో పెట్టే ఉచిత భోజనానికి డొక్కా సీతమ్మ ఉచిత భోజనం అని పేరు కూడా పెట్టడం జరిగింది. అలాంటి చిత్రం ఇది మంచి చిత్రం రావాలి. ముఖ్యంగా రవి గారు డైరెక్టర్ గారు చాలా కృషి చేశారు దీని మీద, చాలా రిసర్చ్ చేశారు. రెండు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు రెండు కూర్చోండి బాబు. సో యంగ్స్టర్స్ అందరూ కూడా, నిర్మాత యంగ్స్టర్లే, డైరెక్టర్ యంగ్స్టర్లే, మరి మా పక్కింటి అమ్మాయి యంగ్స్టర్లే, కార్తీక్ గారు. యా, అలాగే కెమెరామెన్ గారు కూడా రండి అమ్మా. వీరు గారు స్టేజ్ పైకి రావాలి. అవునా, మరి రండి. అయ్యో ఆర్టిస్టులు జబర్దస్త్ రాజమౌళి గారు, ఆకెళ్ళ గారు స్టేజ్ పైకి రావాల్సింది కోరుకుంటున్నాను. చిన్న పెద్ద కదండి, అందరూ చిన్న పెద్ద. కాబట్టి ఈ చిత్రం డెఫినెట్ గా మంచి అవార్డు రావాలి, సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చిత్రానికి నాకు చంద్రబోస్ గారి స్పీచ్ విన్నాను. ఆయన మాట్లాడింది ఎంత చక్కగా మాట్లాడారు. అలాగే మంచి పాటలు కూడా రాశారు ఆవిడ. ఆవిడ కూడా చిత్ర గారు కూడా డాన్స్ డైరెక్షన్ కూడా ఆవిడే చేస్తున్నారు.
పక్కింటి అమ్మాయిని ఎందుకన్నానంటే మెడ్రాస్లో మేము ఉన్న ఇంట్లో మా ఇంటికి పక్కనే ఇల్లు వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో కాంపౌండే. ఆ? ఎవరు లేరు. పైగా ఎందుకంటే ఆ ఇల్లు రిపబ్లిక్ గార్డెన్స్ ఏదో దాని పేరు 11 విజయరావు గారు, మాది 12, వాళ్ళది 11. దాంట్లో ఎస్వి రంగారావు గారు అక్కడే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఆ ఇంట్లో ఉన్నారు, సాధ్యం ప్రకాశ్రావు గారు ఆ ఇంట్లో ఉన్నారు, చిరంజీవి గారిని అప్పుడే చెప్పవద్దని నేను ఆఖరి చెప్తాను అనుకుంటా. అందుకని మహామహులందరూ కూడా ఉన్న ఆ ఇంట్లో వీళ్ళు కింద పోర్షన్లో ఉండేవారు, పై పోర్షన్లో చిరంజీవి గారు, మరి హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు రాజు, వీళ్ళందరూ పైన రూములో ఉండేవారు, వీళ్ళు కింద పోర్షన్లో ఉంది. మాది పక్క బిఎస్ సుబ్బారావు గారు కూడా మా ఇంట్లోనే అవుట్ హౌస్లో ఉంటున్నారు. అలాంటి పేరున్న ప్రదేశం. మేము ఆర్టిస్టులుగా ప్రజలకి అందరికీ కూడా పరిచయం అయింది కూడా అక్కడి నుంచే. మేము కొనుక్కున్న మొట్టమొదటి ఇల్లు కూడా అయింది. అందుకని దాన్ని మర్చిపోలేము. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అంటే ఇది దీనికి సంబంధించింది కాదు సినిమాకి. ఆ రోజుల్లో వాయిస్ కొంచెం ఫీల్ వాయిస్గా ఉండేది, నాకు బేస్ వాయిస్ ఉండేది. అప్పుడు ఎవరో చెప్పారు, రోజు ప్రాక్టీస్ చేయండి, శ్రీకిషోర్కి వెళ్ళి రోజు పొద్దున్నే ఇది చేయండి అన్నారు. ఎట్లా కుదిరే పని కదా, కుదరదు. రోజు పూజ చేసుకోవడం అలవాటు. అందుకని ఆ పూజ చేసుకునేటప్పుడు బాగా దగ్గరగా మాట్లాడుతూ పూజ చేయండి, ఇదంతా చదవండి, బాగుందండి, 2 విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పి బాగా మంచి వాయిస్ తోటి చేసుకునేవాడు. ఒక రోజు వీళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బయటికి వస్తుంటే చూడవయ్యా సిగ్గలేదు, పక్కన ఆయన చూడు, పొద్దున్నే లేచి ఎంత చక్కగా పూజ చేసుకుంటా మంత్రాలు చేసుకుంటావు, ఊరంతా తిరిగి వచ్చావు అని చెప్పి మాట్లాడొచ్చి ఆయన అన్నాడు, ఏంటి అతను ఇచ్చావు మా ఆవిడ చూశాను. ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్. అట్లాగే అలాంటి చాలా గొప్పది. ఆమని గారికి ఈ వేషం చాలా మంచి ఆర్టిస్ట్. హీరోయిన్ గా ఎన్నో మంచి సినిమాల్లో చేసింది. సీరియల్ ఒకటి వస్తుంది, మీరు అందరూ చూస్తూ ఉండి ఉంటారు. ఎన్ని రకాల యాక్షన్స్ చేస్తారు, సీరియస్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ చాలా బాగా చేస్తుంది. ఈ క్యారెక్టర్ యాప్ట్, 100% యాప్ట్ ఈ క్యారెక్టర్ మాత్రం. అది డెఫినెట్గా అమ్మాయికి నేషనల్ అవార్డు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి తెలుగువాడు కూడా ఒకసారి చూడండి. మన చరిత్ర ఇది, మన చరిత్ర వచ్చేది డొక్కాసేపు ఆ రోజులు ఇంత గొప్ప ఆవిడ పుట్టిన ఆంధ్రదేశంలో మనం పుట్టామంటే మనందరూ కూడా గర్వపడే రీతిలో ఉంటుంది. తప్పకుండా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రయత్నంలో నిర్మాతలకి, దర్శకులు గారికి, మిగిలిన సాంకేతిక అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తున్నా. డెఫినెట్ గా యూ విల్ బి. బాగున్నారా? బాగుంది. మరి ఎన్నో క్యారెక్టర్లు చేశారు, ఎన్నో సినిమాలు చేశారు. ఇది ఒక జీవిత కథ, ఒరిజినల్ కథ. ఇది మీకు తెలుసు సార్, ఈ కథ ఇది చాలా లేట్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది సార్ ఈ సినిమా తీసినప్పుడు కానీ, మీరు అంటే ఈ షూటింగ్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీకు చేసినప్పుడు కానీ ఏమనిపించింది? అది నిజంగా ఇలాంటి రియల్గా జరిగిన సినిమాలు కథలు రావాలండి. ఎందుకంటే ఒక అల్లూరి సీతారామరాజుని ఎప్పుడో ఉండేవారు మరి ఆయన బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది అంటే మనకు మొన్ననే మణిపూర్ వెళ్ళాం. అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నటువంటి ఆ ఇల్లు చుట్టి కూడా అలాగే ఆ ఇల్లు కూలిపోయే స్థితి వస్తే దాని పైన అంతా కూడా ఇలా పెద్ద టాప్గా చేసి ఇటు మాత్రం అలాగే. అక్కడే దాంట్లోనే ఒక చిన్న హౌస్ ఉంటారు, పాతాళ గృహం, చిన్న గృహం ఉంటారు, ఏదో అంటారు. అలాంటి దాంట్లో ఆయన అక్కడ పడుకునేవారు ఉంటుంది, డేంజర్ వస్తుంది. అట్లా అవన్నీ కూడా చూస్తాం. అలాంటి జీవిత కథల్లో నటించగలగడం అనేది ఒక అదృష్టం. ఇందులో నా క్యారెక్టర్ అని కాదు కానండి, సీతమ్మ గారి క్యారెక్టర్ చేస్తున్న ఆమెకి నిజంగా ఇట్స్ ఏ వండర్ఫుల్, దేవుడిచ్చిన వరం. అది చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఈ సినిమా మీద రైట్స్ కి సంబంధించి చిన్న గొడవ ఏదో నడుస్తుంది, టైటిల్ మీద కూడా ఏదో గొడవ, ఏంటిది అది? యాక్చువల్గా వాళ్ళు టైటిల్ అనేది వేరే టైటిల్ పెట్టారు, సిమిలర్గా పెట్టారు. వాళ్ళు టైటిల్ అనేది సిమిలర్గా పెట్టారు.
ఎవరైనా సరే డొక్కా సీతమ్మ గారు తీసేటప్పుడు ఆ సీతమ్మ తల్లి పేరే పెడతారు తప్ప వేరే పేరే ఏం పెట్టరు. సో ఆవిడ ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఆవిడ. అండ్ నెంబర్ 2 ఏంటంటే బేసిక్గా అందరికీ అన్నం పెట్టేవాళ్ళు అన్నపూర్ణేశ్వరితో పోలుస్తారు. సో అందుకే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగిందండి. సీతమ్మ గారి టైటిల్ సినిమా చేసేటప్పుడు సీతమ్మ గారి టైటిల్ పెడతాం. కాకపోతే వాళ్ళది మాది సిమిలర్గా ఉందని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు తప్ప అలాంటి దేని మీద రీసెర్చ్ ఏం చేశారు మీరు? ఎంతవరకు రీసెర్చ్ చేశారు నేను లైఫ్ ఆల్రెడీ మీద, మేడం గారి లైఫ్ మీద, సీతమ్మ గారి లైఫ్ మీద మీరు సినిమా తీస్తున్నప్పుడు మీరు చేసిన రీసెర్చ్ ఏంటి? సార్ సీతమ్మ గారి గురించి ఆల్రెడీ నేను నాకు తెలిసిన దాని నుంచి వింటూ ఉన్నాను సార్. పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత గరికపాటి గారు కానీ లేకపోతే మన చాగంటి గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప మహా వ్యక్తులందరూ ఆవిడ గురించి చెప్పేటప్పుడు ఇన్స్పైర్ అయ్యారు. సరే ఓకే బాగున్నారు చేస్తున్నాం మంచి అంశం ఉందనిపించింది. ఆ తర్వాత కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో ఆయన చెప్పగానే ఇంకా సీతమ్మ తల్లికి ఇంకా అందరికీ తెలిసిందన్నమాట. సో ఎవరు సో అంటే అన్నీ తెలుసు. సో ఆ తర్వాత ఈ సినిమా చేద్దాం మెగాస్టార్ అభిమానిగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక సినిమా వాడిగా చేసేటప్పుడు ఒక మంచి సినిమాతో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలని చెప్పేసి సీతమ్మ గారి చరిత్ర సినిమా చేద్దామని చెప్పి అనుకుని ఒక 8 months బ్యాక్ అనుకుంటాను నేను డొంకల గన్నవరం వెళ్ళి వాళ్ళు వారసులు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ భీముడి గారు కానీ ఉదయ భాస్కర్ కానీ శ్రీనివాస్ గారు కానీ మిగతా వాళ్ళందరి గురించి తెలుసుకుని వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి అలాగే మనం వింటుంది కూడా కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఆవిడ ప్రతిష్ట కీర్తికి ఎటువంటి భంగం కలిగించుకుంటే ఆ తెలుగు ఆవిడ చరిత్ర ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలని చెప్పే ఉద్దేశంతో నేను కొంత రీసెర్చ్ చేసి చేయడం జరిగింది సార్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా గవర్నమెంట్ ని? సార్ ఇది ఒరిజినల్ జీవిత కథ కాబట్టి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా? ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది వాళ్ళ ప్రభుత్వం డైరెక్టర్ గారు హాయ్ అండి, మనీష్ని. సో బేసికల్గా ఏదైనా ఒక ఒరిజినల్ కథ చేసినప్పుడు సో డొక్కా సీతమ్మ కథ ఇట్స్ అన్ ఒరిజినల్ స్టోరీ. కాకపోతే మూవీగా చేసినప్పుడు కొంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు వాళ్ళు, అంటే లైక్ కొంతవరకు తీసుకున్నారు. మీరు అలా ఎంతవరకు తీసుకున్నారు? యాక్చువల్ 80% అనేది మాత్రం ఆ లైఫ్ స్టైల్ లో జరిగింది కానీ అందరూ వింటున్నాం కానీ వాళ్ళు వారసులు వంశస్థులు చెప్పిన 20% అంటే కొంచెం ఫిక్షన్ యాడ్ చేస్తాం. సో ఆ ఫిక్షన్ యాడ్ చేయడం వల్ల సీతమ్మ గారు కీర్తి పెంచినట్లే ఉంటుంది తప్ప ఆవిడ ఎటువంటిది కించపరిచినట్లయితే మాత్రం అసలు ఉంటుంది. టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే గూగుల్ చాలా వరకు హెల్ప్ చేస్తుంటుంది కొంతమంది గురించి తెలియడానికి. సో డొక్కా సీతమ్మ గారి గురించి తెలియాలి అనేది చాలా మంది గూగుల్లో సెర్చ్ చేయడమో బుక్స్ లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ చదువుతుంటారు. ఏదైనా ఒక కొత్తది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, ఆవిడ ఫాలో చేస్తున్న వాళ్ళు ఎవరికి తెలియదు, ఈ పాయింట్ ఈ సినిమాలో ఉంది అని కొత్తగా ఏదైనా పాయింట్ తీసుకొచ్చాను. తీసుకొచ్చాను ఎందుకంటే గూగుల్లో కొన్ని మాత్రమే తెలుసు. ఈ రోజు వరకు కూడా కొద్ది మంది మాత్రమే డొక్కా సీతమ్మ వారసులు వంశస్థులు ఉన్నారని అటబోగడ తప్ప ఎవరికి తెలియదు. మీ అందరి ముందే ఇప్పుడు ఒక 5 వారసులు తీసుకొచ్చాం. అలాగే గూగుల్ తల్లికి కూడా తెలియని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వారసుల ద్వారా నాకు కొన్ని తెలుసు. సో అది కూడా అందరికీ ప్రవచన కట్టలు ఇవన్నీ చెప్పేటప్పుడు తప్ప తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ వారసుల దగ్గర నేను సేకరించి అవి కొంచెం హైట్ చేసి అది స్క్రీన్ పైన మాత్రం చూపించడం ఉద్దేశంతో ఉంటాను. ష్యూర్ అండి. జనరల్ గా డాక్యుమెంటరీస్ అండి, దీన్ని డాక్యుమెంటరీ లాగానే తీస్తే ఎవరు చూడరు. సినిమాగా చేసేటప్పుడు కొంత సినిమాటిక్ గా చేయాలి, మీకు తప్పదు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, అదర్ క్యారెక్టర్స్ అయినా పెట్టుకుంటారు, వీరి పని కూడా వచ్చేటట్టు చేయాలి. కాబట్టి ఇవన్నీ చేస్తారు, సినిమాటిక్ గానే ఉండాలి. ఇందాక ఆయన చెప్పినట్టుగా 80% ఒరిజినల్ స్టోరీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇవే ఉంటాయి ఇన్సిడెంట్స్. అంటే కొంత ఇది ఉండాలి, ఇంట్రెస్ట్ విజువల్ చూసే ఇంట్రెస్ట్ కూడా రావాలి. కాబట్టి కొద్దిగా మార్పు ఉంటాయి. షూర్ సార్. సుచిత్ర గారు హాయ్ మ్యామ్, నమస్తే. సో మీరు చాలా సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు. దో సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్. సో అంటే లైక్ ఈ మూవీలో ఆమని గారితో మళ్ళీ కలిసి వర్క్ చేయడం, సో డ్యూరింగ్ ద షార్ట్ పీరియడ్ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికి? ఇండస్ట్రీలో కావచ్చు, షూటింగ్స్ లో కావచ్చు, కొరియోగ్రఫీలో మీరు చూస్తున్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ ఫిలింలో డాన్స్లన్నీ ఏముండవు. నా జీవితంలో ఫస్ట్ టైం డొక్కా సీతమ్మ అనే సినిమాకి డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి, మేడం ఈ సినిమా అంతా ఒక ఎత్తు,
క్లైమాక్స్ సాంగ్ ఒకటి అని అన్నప్పుడు ఫస్ట్ టైం నేను డొక్కా సీతమ్మ గారు కదలకుండా పడుకుని, అంటే ఆ డిమైస్ టైంలో ఎలాగూ ఆవిడ పడుకుంటారు, ఆవిడ గురించి కృతజ్ఞతతో ప్రకృతి కానీ అన్ని జీవరాశులకి ఆవిడ భోజనం పెట్టారు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, దాహంతో ఏడుస్తున్న మొక్కలు కావచ్చు, అన్నిటికీ ఆవిడ సేవ చేశారు. సో అన్నీ ఎలా విలవిల్లాడిపోతాయి. ఆ వ్యక్తి భూమి నుండి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా స్పందిస్తాయి అనేది ఈ కథ ఆఖరి పాటలో హృదయంతో తెరకెక్కించారు. డైరెక్టర్ గారు, నా పేరు కీర్తి అండి. అంటే 2016లో రిజిస్ట్రేషన్ చేసిన కథని చేయటానికి, అంటే ఇలా మన తెర మీదకి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడానికి మెయిన్ కారణం, అంటే కథకి కావాల్సిన అంశాలను కలెక్ట్ చేయడానికి టైం పట్టిందా, లేదు అంటే ఇష్యూస్ వలన ఇంత టైం పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే? ఏమో మా బ్యాక్ యాక్చువల్గా అయితే 2016లో రిజిస్ట్రేషన్ కాబట్టి నాది కాదు. నేను ఒక 8 months బ్యాక్ కొంతమంది మిత్రులతో కలిసి రచనా సహకారం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మార్పు చేర్పు చేసి వాళ్ళు వంశస్థులతో అనుకొని 8 months బ్యాక్ అనుకున్నాం. సో ఇమీడియట్గానే ఆ సీతమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ నాకు లైఫ్లో నా ఫస్ట్ మూవీ అయినా ఈ లెజెండరీ యాక్టర్స్తో నేను వర్క్ చేశాను. ది గ్రేట్ మురళీమోహన్ సార్, నామని గారు, సో బోస్ గారు, చంద్రబోస్ గారు, ఆస్కర్. సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే ఎవరో సంథింగ్ ఆ పేరుతో చేశారేమో కానీ నేనైతే కాదు. నేను అనుకున్నంత వేగంగానే అందరూ ప్రోత్సాహం సపోర్ట్ ఉండడం వల్ల ఇంత వేగంగానే ప్రకటించామండి. అంటే వివాదంలో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి కదా, మరి దీన్ని మీరు రిస్క్ తీసుకున్నట్టే కదా కొంచెం. అంటే ఇది మా లాయర్ గారు చెప్తాను యాక్చువల్గా. అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం, అదే మేము పోస్టర్ లాంచ్ చేస్తాం తెలిసి కొంతమంది అన్ని వాళ్ళు ప్రెస్ నోట్ గారు ఏదో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీని మీద ఒక వివాదం వస్తే ఆ వివాదానికి మా లాయర్ గారు సుబ్బు గారు, గవర్నమెంట్ అడ్వకేట్ గారు కూడా అది కౌంట్ అవ్వడం కూడా జరిగింది. సో కావాలని అంటే వాళ్ళు ఇన్ని 2000 మీరే క్వశ్చన్ వేశారు, 2016లో రిజిస్టర్ చేసి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అర్థం కాదు. సో డొక్కా సీతమ్మ గారి మీద నిజంగా వాళ్ళకంత అభిమానం, ప్రేమ, గౌరవం ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. మన డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, లేకపోతే మధ్యాహ్నం మన తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఆంధ్రలో మధ్యాహ్న ఆహార పథకం పెట్టినప్పుడు ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారండి. సో బహుశా నేను చెయ్యాలనుకునేటప్పుడు ఫిక్స్ అయ్యాను. అత్యంత వేగంగానే జరుపుకుంటూ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాను. సో సారీ అండి, 2016లో రిజిస్ట్రేషన్ అయింది బుక్ మాత్రమే. ఆయన ఒక నవల్గా దాన్ని తీసుకున్నారు తప్ప దాన్ని సినిమాగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అది మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకొక డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ అయింది. ఈ సినిమాకి అదేవిధంగా ఈ డాక్యుమెంటరీకి కలిపి వాళ్ళు కౌంటర్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉంది ఏంటంటే చరిత్ర అంటే చాలా సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత అది పబ్లిక్ డొమైన్లో. 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే, అంటే డొక్కా సీతమ్మ గారు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు గారు, ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా సరే, వాళ్ళది 70 సంవత్సరాల తర్వాత పబ్లిక్ డొమైన్లో వెళ్తుంది. ఎవరైనా సరే దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళ గౌరవ ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఎవరైనా సరే మూవీ తీయొచ్చు. సో ఇక్కడున్నదే 2016లో ఏదైతే కాపీ రైట్స్ చేశారు ఇప్పుడు, అది 2016లో నవల్గా ప్రచురించారు. 2025 జనవరిలో దాన్ని కాపీ రైట్స్ ఇచ్చారు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే అందరికీ అన్నం పెట్టేవాళ్ళుగానే తెలుసు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారిని వాళ్ళు ఇప్పుడు చరిత్రలో డొక్కా సీతమ్మ గారు భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చి ఈమె బంగారం పెట్టేదని అయితే రాయలేదు కదా. ఇప్పుడు చరిత్రని ఎవరైనా చరిత్రలాగే రాయాలి. సో కాబట్టి వాళ్ళు రాసింది ఆవిడ చేసిన గొప్ప పని, వీళ్ళు చేసింది ఆవిడ చేసిన గొప్ప పని. సో డొక్కా సీతమ్మ గారు ఆయన ఈవిల్ ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే డబ్బుల పరంగానో లేదంటే పేరు ప్రఖ్యాతలు పొందాలనో రకరకాలుగా ఈవిల్ ఇంటెన్షన్స్ ఆయన ఏంటంటే ఇది నేను రాసిన నవల. డొక్కా సీతమ్మ గారు అందరికీ భోజనం పెట్టారు. ఇప్పుడు ఆయన రాసింది అది ఈయన రాసింది. సో ఇక్కడ మధ్యలో ఈయన లాభ పొందడం కోసం ఏదో పబ్లిసిటీ పిచ్తో ఇది చేస్తున్నారు తప్ప ఇది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకొక డాక్యుమెంటరీ కూడా రాబోతుంది గోవా ఉంది, దానికి దీనికి కూడా ఎటువంటి సంబంధం లేదు.
సో దీని మీద ఉన్నటువంటి వివాదం త్వరలో హైకోర్టులో పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేసింది. దాంట్లో ఆపోజిట్లో ఎవరైతే అడ్వకేట్ సార్ ఉన్నారో ఆయన వాదనలు మా వాదనలు విన్న తర్వాత సో దీంట్లో ఏ విధంగానూ అంటే రిలేటెడ్గా లేదు, ఆయన నవలకి ఈ మూవీకి అని చెప్పి ఎప్పుడు లేదు. డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు కథ అనుకున్న తర్వాత డొక్కా సీతమ్మ గారి క్యారెక్టర్ ఆమన్ గారి ఫస్ట్ చాయిస్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆమని గారిని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక తెలుగు కథ, తెలుగావిడ కథ. సో ఒక తెలుగావిడ కథ బేసిక్గా ఎంతోమంది ఎన్నెన్నో కథలు చెప్తున్నారు, వాళ్ళు వీళ్ళు ఆ స్టోరీ ఈ స్టోరీస్ అన్నీ వింటున్నాం. అంటే మన తెలుగావిడ కథ బాగా చెప్పాలనే ఉద్దేశంతో మన తెలుగు సినిమాలకి బాగా కన్ఫ్యూజ్ అయ్యి ఆడపడుచు అనేటట్టు ఒక ఒక మావచిగిరి అవ్వచ్చు, సుగులగ్నం అవ్వచ్చు. సో అది చేసడం వల్ల ఆ తెలుగింటి ఆడపడుతూ ఉంటారని చెప్పేసి ఆవిడని సెలెక్ట్ జరిగింది. ఫస్ట్ చాయిస్ ఆవిడే. అలాగే ఆవిడ తగ్గట్టు కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి మురళీమోహన్ సార్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. మురళీమోహన్ గారు, ఒక ప్రశ్న. మురళీమోహన్ గారు, ఐఎమ్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్. చెప్పండి. ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్స్ ఎన్నో సినిమాలు చేసింది మీరు. ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి పరకాయ ప్రవేశం ప్రత్యేకంగా ఆర్టిస్ట్ ఉన్నారు. డెఫినెట్ గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు కానీ దొరకదు. ఆ ప్రిపరేషన్ ఎట్లా? ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో డొక్కా సీతమ్మ గారి భర్తే కనపడాలి తప్ప మురళీమోహన్ కనపడదు. అంటే నేను నా గెటప్లో కానీ కానీ అంతా కంప్లీట్ గా దాన్నే తీసేసాను. సో ఇప్పుడు ఈ లొకేషన్స్ పర్ఫార్మెన్స్ సినిమాకి ఎంత స్టైల్ ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఇది ఒక గొప్ప చరిత్ర. ఇందాక వారు అడిగిందంటే కూడా ఈ చరిత్ర గాంధీ గారి గురించి సినిమా తీసాం అనుకోండి, గాంధీ గారి కథ నాది అంటే మీ స్క్రీన్ ప్లే మీ దొడ్డులో ఆయన స్క్రీన్ ప్లే ఆయన కోసం ఎవరైనా తీసుకుంటున్నాం. చరిత్ర అది. ఆ చరిత్ర తీసుకునే అధికారం అందరికీ ఉంది. ఇలాగ డొక్కా సీతమ్మ గారు కూడా చరిత్ర, ఆ చరిత్రను ఎవరైతే తీసుకోవచ్చు. ఈ స్క్రిప్ట్ ప్లే మీ విధంగా మీరు తీసుకుంటారు, ఆయన స్క్రిప్ట్ ఆయన చేస్తుంటారు. అందుకని దీంట్లో ఏమైంది ఒట్లు దాకా వెళ్ళారు కానీ దాని మూలంగా ఏం జరగదు. కార్యక్రమానికి వచ్చిన పత్రికా మీడియా పర సోదరులకి అండ్ పెద్దలకి, మురళీమోహన్ సార్కి అండ్ ఆమని మేడం గారికి, అలాగే మా అమ్మగారు సుచిత్రమ్మ గారికి, అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఒక నూతన దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్గా ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నట్టు ఈ సినిమా గొప్ప సినిమాకి నాకు వచ్చినందుకు, నేను తీస్తున్నందుకు నిజంగా దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు అంటే ఈ టీంలో ఎప్పటి నుంచి అయితే మా బ్రదర్ మా రాంబాబు గారు ఫస్ట్ ఈ కథ చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్గా ఆయన సపోర్ట్ ఇచ్చిన తర్వాత అండ్ మోర్ ఓవర్ దెన్ మా రాహుల్ శ్రీవాస్తవ్ గారు, మా డిఓపి గారు నాకు సపోర్ట్ చేసి చేద్దాం యూ కెన్ డూ అని చెప్పి అనేసి, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అన్నకు కూడా చెప్పి రవి మంచి సినిమా మంచి కాన్సెప్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన తర్వాత సరే ప్రారంభంలో కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నాం, ఏంటి ఇంకా చిన్నగా చేద్దామా పెద్దగా చేద్దాం అనుకునేటప్పటికి తెలియకుండానే సుచిత్రమ్మ గారితో వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. నా మొదటి సినిమా 2012లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు అమ్మగారు కొరియోగ్రాఫ్ చేశారు. దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు మాత్రం అమ్మగారితో నాకు సాంగ్ చేయండి. అలాగే నాకు మొదటిసారి అవకాశం రాగానే అమ్మగారి దగ్గరికి చెప్పగానే చంద్రబోస్ గారు కూడా మంచి కాన్సెప్ట్ చేస్తాను టర్న్ రవి చేయండి ఆయన ఒక్క మాట అంటే అందరూ సాయం అంటే ఏదో డబ్బు సాయం అనుకుంటారు కానీ ఒక్క మాట సాయం వల్ల ఈ సినిమా ఎక్కడో ఏదో చిన్నదిగా చేద్దాం అనేది కాస్త ఒక స్థాయికి వెళ్ళడానికి కారణం మా చంద్రబోస్ గారు, మా సుచిత్రమ్మ గారు. అండ్ ఓకే ఇంక సినిమా స్టార్ట్ అవుతుంది, ఇంక సినిమా షూట్లోకి వెళ్ళేటప్పటికి సో చాలా మంది సాంకేతిక నిపుణులతో అవసరం ఉంటుంది. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రోజా అవును చాలా హార్డ్ వర్క్ కష్టపడి హార్డ్ వర్క్ ఏంటంటే మన పీరియడ్కి వెళ్తే కాస్ట్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్యూమ్లో కేర్ తీసుకొని మా ఆర్ట్ డైరెక్టర్ ఎస్పెషల్లీ ఎవరన్నా ఆర్ట్ డైరెక్టర్ అయితే ఆయన ఆర్ట్ డైరెక్టర్ లాగే లేడు, ఆర్టిస్ట్గా సెట్ హెల్పర్లా అంత హార్డ్ వర్క్ చేశాడు. అలాగే మా ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఎస్పెషల్లీ మేము ఫస్ట్ ఈ సినిమా తీయాలి క్వాలిటీగా తీయాలనుకుంటే యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏజ్ యూనిట్ ఆనందాన్ని కూడా నాకు చాలా సపోర్ట్ చేసి ఈ సినిమా అయితే ముందుకు వచ్చింది. సినిమా అంతా బాగా కష్టపడి ముందుగా చేశాను. అలాగే నా పర్సనల్ లైఫ్లో కూడా సపోర్ట్గా చాలామంది ఉన్నారు.
అలాగే సపోర్ట్ ఉన్నప్పుడు నాకు బాగా దగ్గర కనెక్ట్ అయ్యి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. ఆ టైంలో కూడా నాకు సపోర్ట్ ఇచ్చింది బీబీ చౌదరి గారు కాకినాడ, ప్రశాంత్ చౌదరి గారు, రమణమూర్తి అన్నయ్య కాకినాడ, అండ్ నా స్నేహితుడు ఆశీష్. ఈ టైంలో కూడా సినిమా చేస్తున్నాం అంటే సపోర్ట్గా అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ఆశీష్. అండ్ మోరెవర్ దాన్ అలాగే మా డైరెక్టర్ గారు, మా రాజమౌళి అన్న. యాక్చువల్గా చెప్పాలంటే రాజమౌళి అన్న ఆర్టిస్ట్గా నాకు 2012 నుంచి తెలుసు, మా ఆకెళ్ళ అన్నయ్య. సో వీళ్ళందరూ సపోర్ట్తోనే ఎంత మంచిగా ఈ సినిమా పూర్తి చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ట్రైలర్తో వస్తాం. వీళ్ళనంత వేగంగానే సినిమా జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.